నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. బీహార్ రాజకీయాల్లో నవశకం ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ సీఎం పీఠం అధిష్ఠించింది. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్నటువంటి జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సీఎం పదవికి రిజైన్ చేసి రాజ్యసభకు వెళ్లడంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు వచ్చింది. అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీజేపీకే ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అంతకుముందు నితీష్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి సామ్రాట్ చౌదరిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి ఓబీసీ కుష్వాహా సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన నాయకత్వానికి ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా పూర్తి మద్దతు పలికాయి. బీహార్ నూతన సీఎం సామ్రాట్ చౌదరిని రాకేష్ కుమార్ అని కూడా పిలుస్తారు. 1968 నవంబర్ 16న ముంగేర్లోని లఖన్పూర్ గ్రామంలో జన్మించారు. గతంలో ఆర్జేడీ, జేడీయూ పార్టీలలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయన సొంతం. ఈయన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి మాజీ మంత్రి శకుని చౌదరి సహా తల్లి పార్వతీదేవి కూడా రాజకీయ నాయకురాలే కావడం విశేషం. ఇప్పుడు మిత్రులుగా ఉన్నటువంటి నితీష్, సామ్రాట్లు ఒకప్పుడు బద్ధ శత్రువులు. నితీష్ను సీఎం పదవి నుంచి దింపుతానని సవాల్ విసరడమే కాదు, అప్పటిదాకా ముదురు రంగు తలపాగా ఇలాగే ఉంచుతానని శపథం పూనారు. అయితే సమీకరణాలు పూర్తిగా మారిపోవడంతో అదే నితీష్తో ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది. ఫలితంగా ఆయన చేసినటువంటి సవాళ్లను వెనక్కి తీసుకుని అయోధ్యకు వెళ్ళి ఆ తలపాగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు సామ్రాట్ చౌదరి. ఇక సామ్రాట్ చౌదరికి కలిసొచ్చిన అంశం ఆయన సామాజిక వర్గమనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో బలమైన కుష్వాహా ఓట్ బ్యాంకును ఆకర్షించడంలో బీజేపీకి ఒక ఆయుధమయ్యారు. విమర్శలతో ప్రత్యర్థులను పరుగులు పెట్టించడంలో, పార్టీ కేడర్ను ఉత్సాహపరచడంలో సామ్రాట్ చౌదరి దిట్ట. సామ్రాట్ చౌదరి 1990లో క్రియాశీలక రాజకీయాలకు అడుగుపెట్టారు. 2000 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో పర్బత్తా నుంచి ఆర్జేడీ ఎమ్మెల్యేగా గెలిచి రబ్రీదేవి కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్గా నియమితులయ్యారు. 2014లో ఆర్జేడీపై తిరుగుబాటు చేసి జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జేడీయూలో చేరి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సామ్రాట్ చౌదరి 2018లో బీజేపీలో చేరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఇక 2023లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. 2014 నుంచి 2016 వరకు, అలాగే 2020 నుంచి 2025 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. 2024లో నితీష్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా ఎన్నుకోబడ్డాడు. బీహార్లో కీలక నేతగా ఎదిగినటువంటి సామ్రాట్ చౌదరి రాజకీయ జీవితంలో ఎన్నో ఆరోపణలు, వివాదాలు ముసురుకున్నాయి. 1999లో రబ్రీదేవి కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అదే సమయంలో మంత్రి కావడానికి ఉండాల్సినటువంటి కనీస వయస్సు 25 ఏళ్లు లేదన్నటువంటి ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. దీనిపై విచారణ జరపగా అండర్ ఏజ్ అని తేలడంతో సామ్రాట్ చౌదరి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. బీహార్ రాజకీయాల్లో ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే సామ్రాట్ విద్యా అర్హతలపైన వివాదం చోటు చేసుకుంది. తాను 7వ తరగతి వరకే చదువుకున్నానని ఒక అఫిడవిట్లో పేర్కొనడం, మరో అఫిడవిట్లో కాలిఫోర్నియా పబ్లిక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందినట్లుగా చూపించడంతో రాజకీయ ప్రత్యర్థులు, మరీ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ వంటి వారు ప్రశ్నలు సైతం సంధించారు. సామ్రాట్ చౌదరి అసలు పేరు రాకేష్ కుమార్. రాజకీయాల్లోకి వచ్చాక సామ్రాట్ చౌదరిగా మార్చుకున్నారు. ఈ పేరు మార్పు వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శకులు అంటుంటారు. సామ్రాట్ చౌదరిపై అనేక కేసులు నమోదై ఉన్నాయి. 1995లో కాంగ్రెస్ నేత సచ్చిదానంద సింగ్ సహా మరో 6గురి కేసులో ప్రముఖంగా తండ్రి శకునితో పాటు సామ్రాట్ చౌదరి పేరు కూడా వినిపించింది. అయితే ఆ సమయంలో తాను మైనర్ అని, తనకు సంబంధం లేదని కూడా వాదించారు. ప్రస్తుతం ఆయనపై కొన్ని పెండింగ్ కేసులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్ల ద్వారా తెలుస్తోంది. వయసు వివాదం నుంచి తలపాగా శబదం వరకు సామ్రాట్ చౌదరి రాజకీయ ప్రయాణం ఒక రంగుల రాట్నం లాంటిది. నిన్నటి ప్రత్యర్థులతో నేడు అధికారం పంచుకోవడం, పాత కేసులు నీడలా వెంటాడుతున్న ప్రజల్లో తన బలాన్ని నిరూపించుకోవడం ఆయనకే చెల్లింది. అధికార పీఠం ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయన ముందున్నటువంటి సవాలు తనపై ఉన్నటువంటి ఆరోపణలను తుడిచిపెట్టుకుపోయేలా పరిపాలన అందించడమా, లేక తన రాజకీయ చాణక్యంతో విమర్శల నోళ్లు నొక్కడమా? బీహార్ రాజకీయ ముఖచిత్రంపై సామ్రాట్ సంతకం ఎంతకాలం నిలుస్తుందో వేచి చూడాలి.